ఈనాడు ఆంధ్రజ్యోతి రాసిన పచ్చి అబద్ధాలు ఏమిటో చూద్దాం. ఆంధ్రప్రదేశ్పై పడి నిత్యం రామోజీ రాధాకృష్ణులు విపరీతమైనగా విషం జిమ్ముతూ రాస్తున్న కథనాలని రోజు ఇవ్వడం ద్వారా వారిలో కొంతైనా మార్పు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నప్పటికీ వారు మాత్రం మనసు మార్చుకోకుండా ఇంకా చెలరేగిపోయి ఆంధ్రప్రదేశ్ ప్రజలపై విషం జిమ్ముతున్నారు, పగబట్టినట్లు రాస్తున్నారు. మరి ఈరోజు ఏం రాశారో చూద్దాం. మేశాఖ మిగిలిన విశాఖ అంటూ వైసీపీ నేతల గుప్పిట్లో విలువైన స్థలాలు అంటూ స్టోరీ ఇచ్చారు. ఇదే వార్తని గత 3 రోజుల క్రితం మళ్ళీ రాశారు. విశాఖ అంటూ రాశారు, అంతకుముందు రాశారు. రోజు ఇదే పని. ఎక్కడ అవకాశం వస్తే అక్కడ విశాఖపై పడి ఏడుస్తున్న ఈనాడు పత్రిక గురించి వాస్తవం ఏమిటంటే, వికసిత్ భారత్కు దిక్సూచి విశాఖ అంటూ కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన నగరాల్లో విశాఖపట్నం కూడా ఉండడంతో ఓర్వలేకపోయిన రామోజీరావు 2047 నాటికి అభివృద్ధి చెందిన నగరంగా దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక భాగస్వామి అవుతుందని కేంద్రం చెప్పిన మరుసటి రోజే రామోజీరావు విషాన్ని కుమ్మిస్తూ కథనాన్ని వడ్డించారు. విశాఖపట్నంపై మీకున్న సమతి తల్లి ప్రేమను ఇది తెలియజేస్తోంది. తెలుగుదేశం హయాంలో దాదాపు 1,00,000 ఎకరాలకు సంబంధించిన భూ రికార్డులు ట్యాంపర్ అయ్యాయని, హుదూ తుఫాన్లో రికార్డులు కొట్టుకుపోయాయని అప్పటి కలెక్టర్ ప్రకటించిన రామోజీరావు నిమ్మకు నీరెత్తినట్లు ఉండి అప్పుడు వార్తలే ఇవ్వని రామోజీరావు ఇప్పుడు మాత్రం ఉన్నవి లేనివి కలిపి చండాలం అంతా రాస్తూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ఆనాటి మంత్రి అయ్యన్న పాత్రుడు విశాఖలో టీడీపీ నేతల కబ్జాలపై సిట్కు స్వయంగా ఫిర్యాదు చేసిన విషయాన్ని ఈనాడు మర్చిపోయిందా? కొందరు టీడీపీ నేతలు కబ్జా చేసిన సుమారు 400 ఎకరాల భూమిని వైసీపీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే అది అక్రమం అంటూ ఏడ్చిన రామోజీ ఇప్పుడు నిత్యం వైసీపీపై ఆరోపణలు చేస్తూ విశాఖ నాశనాన్ని కోరుకుంటున్నారు. విశాఖకు పారిశ్రామికవేత్తలు రాకుండా చేయాలన్న దురుద్దేశంతో పచ్చి అబద్ధాలు రాస్తున్నారు. ఎక్కడైనా 1-6 ఇటువంటి అక్రమాలు జరిగితే, నేరాలు జరిగితే వార్తలు ఇవ్వడం తప్పు కాదు. కానీ పనిగట్టుకుని ప్రతిరోజు విషం చెమ్మటం అంటే ఖచ్చితంగా జగన్ ప్రభుత్వంపై కాదు, ఇది విశాఖ ప్రజలపైన పగబట్టి రామోజీరావు ఈ చెత్తరాతలు రాయిస్తున్నారు. టీడీపీ ఇక మరో అబద్ధాన్ని చూద్దాం. ప్రభుత్వ ఉద్యోగులతో జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయంటూ మరో కథనంలో విద్వేషాన్ని రెచ్చగొట్టే వార్తనిచ్చింది. వాస్తవం ఏంటంటే, ఉద్యోగుల హక్కుల కోసం, వారి సంక్షేమం కోసం జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని ఏనాడు చెప్పకుండా 21,000 కోట్ల బకాయిలంటూ ఒక అబద్ధాన్ని ఓదరగొట్టడం ద్వారా ఈనాడు దిక్కుమాలిన జర్నలిజాన్ని ప్రదర్శించింది. కేవలం ఉద్యోగుల్ని రెచ్చగొట్టడం లక్ష్యంగా రామోజీరావు దుర్మార్గపు వార్తలు రాస్తున్నారు. కేవలం వాళ్ళని ఎన్నికల సమయంలో ప్రభావితం చేయాలనేటువంటి ఒక చెడు లక్ష్యంతో రామోజీరావు చేస్తున్న ప్రయత్నాన్ని, ఈనాడు మీడియా చేస్తున్న విషప్రచారాన్ని ప్రజలు గుర్తించవలసిన అవసరం ఉంది. చంద్రబాబు హయాంలో ఉద్యోగులకు ఇవ్వాల్సిన పెండింగ్ బకాయిలపై ఈనాడు ఎన్నడైనా ఒక్క వార్త ఇచ్చిందా? ఇవ్వనే లేదు. ఇవ్వకపోగా ఇప్పుడు జగన్ ప్రభుత్వంపై మాత్రం ఇష్టారీతిలో ప్రచారం చేస్తోంది. ఇక ఈనాడు అబద్ధం 3, అమరావతిలో ప్రజాప్రతినిధులు ఉద్యోగుల ఇళ్ల నిర్మాణాలు ఆగిపోయాయంటూ కథనాన్ని ఇచ్చారు. వాస్తవం ఏంటంటే, అమరావతిలో జరిగిన స్కాముల్ని దాచేస్తూ ఆ స్కాములను బయటపెడితే కక్ష అంటూ ప్రచారం చేసే ఈనాడు కొన్ని భవనాలు కట్టలేదంటూ బురద జల్లుతోంది. నిజానికి అమరావతిలో ఏ పని చేయదలిచినా, ఆర్థిక సమీకరణకు ప్రయత్నించినా అడ్డుపడింది తెలుగుదేశం పార్టీనే, ఈనాడు రామోజీరావే అనే సంగతి అందరికీ తెలిసిందే. ఎక్కడైనా ఆర్థిక వనరులు సమకూర్చుకోవడానికి, రుణం తీసుకోవడానికి ప్రయత్నించినా కూడా ఇంకేముంది అమ్ముతారా అని ప్రచారం చేసింది. రుణం తీసుకోవడానికి ప్రయత్నించినా ఇంకేముంది రుణం తీసుకుంటారా అని ఇదే ఈనాడు రాసింది. అప్పట్లో అమరావతికి సంబంధించి భూములు తాకట్టు పెట్టి 7,000 కోట్ల రూపాయల రుణాన్ని చంద్రబాబు తీసుకొస్తే ఆహా ఓహో చంద్రబాబు కాబట్టి రుణం ఇచ్చారని రాసిన ఈనాడు రామోజీరావు ఇప్పుడు అమరావతికి సంబంధించి ఏ అభివృద్ధి చేయాలని జగన్ సంకల్పించిన విపరీతంగా అడ్డుపడి ద్రోహం చేసింది రామోజీరావు అన్న సంగతి గుర్తుంచుకోవాలి. ఇక రాష్ట్రంలో బీసీ భవన్ల నిర్మాణాలని అటకెక్కించిన వైకాపా అంటూ మరొక వార్తనిచ్చారు. వాస్తవం ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్లో బీసీ వర్గాలకు ఎన్నడూ లేని విధంగా జగన్ ప్రభుత్వం విశేష ప్రాధాన్యత ఇస్తుంటే చూసి ఓర్వలేని ఈనాడు రామోజీరావు ఏదో ఒక అబద్ధపు కథనాన్ని సృష్టించి ఆ వర్గాల్లో వ్యతిరేకతను పెంచాలని మహాచెడ్డ ప్రయత్నం చేస్తున్నారు. బీసీలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది సీఎం జగన్ కాదా? పదవుల్లో 50% బలహీన వర్గాలకు ఇవ్వాలని చట్టం చేసింది జగన్ కాదా? ఇలా చెప్పుకుంటూ పోతే రామోజీ రోజు
ఇస్తున్న 16 పేజీలు ఈనాడులో ఇస్తున్నారు 16 పేజీలు చాలు. కానీ ఆ 16 పేజీల నిండా అబద్ధాలతో నింపేసి ప్రజల్ని మోసం చేస్తున్న రామోజీరావు ప్రయత్నాలని ప్రజలు గుర్తించకుండా ఉంటారా? ఇక మరొక అబద్ధం, ఈనాడు అబద్ధం 5. ఇండోసోల్ మనవాళ్ళదే దోచిపెట్టనంటూ సీఎం సన్నిహిత సంస్థకు ఎడాపెడా లీజులు ఇచ్చేందుకు సన్నద్ధం అంటూ మరో ఏడుపోటు వార్తనిచ్చారు. వాస్తవం ఏమిటంటే ఇండోసోల్ కంపెనీ మీద ఈనాడు రామోజీరావు గత కొన్నేళ్లుగా పగబట్టి ఈనాడు ఆంధ్రజ్యోతి ఇటువంటి వార్తలన్నీ రాస్తున్నాయి. ఆంధ్రజ్యోతిలో సైతం ఇలాంటి వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ పగబట్టి ఆ పరిశ్రమను రాకుండా ఒకసారి ఈనాడు ఇంకోసారి ఆంధ్రజ్యోతి ఇష్టారీతిలో వార్తలు రాస్తున్నాయి. రాష్ట్ర ప్రగతికి అడ్డుపడుతున్నది ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ల కంటే ఘోరంగా వీరు మారిపోయి ఆంధ్రప్రదేశ్పై పగబట్టినట్లు రాస్తున్నారు. నిజానికి తెలుగుదేశం సర్కారు సాగించిన మైనింగ్ దందాను ఒకసారి చూస్తే విదేశీ బొగ్గుతో 2000 కోట్లు, బెరైటీస్ గనుల్లో 400 కోట్లు, తెల్లరాయిలో 1000 కోట్లు, మరో 1000 కోట్ల అపరాధ రుసుం ఎగ్గొట్టే స్కీమ్లో తెలుగుదేశం నేతలు ఆరితేరిపోయారని ఏ రోజైనా ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ రాశాయా? ఇక మరికొన్ని అబద్ధపు వార్తలు చూస్తే గ్రామాల్లో తాగునీటి సమస్య అంటూ వేసవకాలం వచ్చే కొన్ని సమస్యల్ని హైలైట్ చేయటం కోసం కేవలం ప్రభుత్వంపై బురదజల్లే లక్ష్యంతో మామూలుగా సమస్యని ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం తప్పు కాదు, కానీ ప్రభుత్వంపై బురదజల్లే లక్ష్యంతో ఈ వార్తలు రాస్తున్నారు. అలాగే పదే ఇప్పటికి పలుమార్లు రాసిందే రాసి పాడిందే పాడరా పాసిపళ్ళ దాసుడా అన్నట్లు వాళ్ళు ఏమాత్రం దుర్వాసన కొట్టుకుంటున్న నోటితోటే ఈ వార్తలు రాస్తున్నారు. వలస వెళుతున్న యువత అంటూ పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు హయాంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వకపోయినా గొప్ప విషయంగా ప్రచారం చేశారు. ఆయన హయాంలో ఎవరైనా ఉద్యోగాలకు వలస వెళితే అదంతా చంద్రబాబు గొప్పతనం అని ఆయన చెప్పుకుంటారు. ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చెబుతారు. ఇప్పుడు ఎవరైనా ఉద్యోగం కోసం వేరే ఊరు వెళ్తే యువత వెళ్ళిపోయిందని దుష్ప్రచారం చేస్తుంటారు. మరి ఇదే ఒక్కదానికి సమాధానం చెప్పమనండి. రామోజీరావు తను పుట్టిన పెదపారపూడిని, తను పుట్టిన ఆంధ్రప్రదేశ్ని వదిలి 5 దశాబ్దాల క్రితమే తెలంగాణకు ఎందుకు వలస వెళ్ళారు? ఆయన మాత్రం ఎక్కడికైనా వలస వెళ్ళొచ్చు. వేరే వాళ్ళు ఎవరు ఉద్యోగాల కోసం ఎక్కడికి వెళ్ళినా అది జగన్ ప్రభుత్వం పైన బురదజల్లేరాగా రాయటంలోనే ఆయన డొల్లతనం కనిపిస్తుంది. ఇక ఆంధ్రజ్యోతి అబద్ధాలు చూస్తే చెల్లి కాదు చంద్రముఖి అంటూ షర్మిలకు సంబంధించి ఓ కథనాన్ని ఇచ్చారు. వాస్తవం ఏమిటంటే పత్రికా ప్రమాణాలు మరిచి రాజకీయ రంగు పులుముకుని సాక్షాత్తు సీఎం పైనే రోజువారీగా రాసే పైచ్యపు కథనాల్లో ఇది కూడా ఒకటి. నిజానికి షర్మిల మీద వీరికి అభిమానం అన్నది ఒక కపట నాటకం. గతంలో షర్మిల గారికి సంబంధించి, షర్మిల భర్త అనిల్కి సంబంధించి ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే ఈనాడు ఎన్ని కథనాలు మైనింగ్ దోపిడీ, ఆ దోపిడీ, ఈ దోపిడీ అంటూ రాసినటువంటి ఈ 2 పత్రికలు ఇప్పుడు షర్మిల గారి మీద ఎక్కడలేని అభిమానాన్ని ప్రదర్శిస్తూ పచ్చి మోసపూరితంగా ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నాయి. కేవలం తెలుగుదేశాన్ని గెలిపించాలనే లక్ష్యంతో ఇలాంటి కథనాలు సృష్టిస్తూ రాజకీయాన్ని వికృతంగా మారుస్తున్నాయి. అయితే సోషల్ మీడియాలో ఎవరు అభ్యంతరకరంగా ప్రచారం చేయకూడదు, దాంట్లో ఎక్కడ సందేహం లేదు. కానీ వీరు పనిగట్టుకుని తెలుగుదేశం చేసే చండాల ప్రచారాన్ని మాత్రం కప్పిపుచ్చుతూ వేరే వాళ్ళు ఎవరన్నా ఏదన్నా పొరపాటును చేసినా లేదా చేయకపోయినా చేస్తారంటూ రాస్తూ నానా చండాలంగా వీళ్ళు తయారయ్యారు. ఇక మరొక అబద్ధం, సీఎం జగన్ ప్రభుత్వం గ్రామీణ క్రీడాకారులకు ప్రాధాన్యత ఇస్తూ నిర్వహించిన ఆడుదాం ఆంధ్రపై కూడా ఆంధ్రజ్యోతి విషం జిమ్మింది. ఇది వాస్తవం ఏంటంటే ఎన్నికల కొల్లేరు పేరుతో మరో విషపు వార్తనిచ్చింది. వైఎస్ హయాంలో అక్రమ చెరువులు బ్లాస్టింగ్ చేశారని, ఆయన కుమారుడి పాలనలో అక్కడే తవ్వకాలు చేస్తున్నారంటూ విషం జిమ్మింది. ఏకంగా ఎకరాకు ఒక రైతు దగ్గర నుంచి డబ్బులు పోగు చేస్తున్నారంటూ వార్తలు రాశారు. కొల్లేరును కొల్లగొడుతున్నారని ఆనాడు వైఎస్ఆర్ అక్రమ చెరువులు లేకుండా చేశారు. అయినా టీడీపీకి ఆర్థిక సాయం చేసే బెదవాడ బడాబాబులకు ఎన్ని వేల ఎకరాలు ఉన్నాయో లెక్కలు తీస్తే కళ్ళు బైర్లు గమ్మాల్సిందే. ఇక ఇవి ప్రధానంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి రాసిన పచ్చి అబద్ధాలు. ప్రజలు ఈ 2 పత్రికలు రాస్తున్న మోసపూరిత కథనాలని తెలియజేయటం ద్వారా వాళ్ళ యొక్క కపటత్వాన్ని, జర్నలిజాన్ని నగ్నంగా నడి బజార్లోకి తీసుకొచ్చిన వైనాన్ని తెలియజెప్పడమే ఉద్దేశం తప్ప వారిపైన ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదు. కానీ
ఈ రకంగా అబద్ధాలు చెబితే ఖచ్చితంగా చెప్పవలసిన బాధ్యత మాబోటి వాళ్ళ మీద ఉంది కాబట్టి ఈ వార్తలను ఇస్తున్న ఈ అబద్ధాలని రోజు చెప్పాల్సి వస్తుంది. దయచేసి అందరూ గమనించాలని కోరుతూ